ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఎస్ఎస్డి, దివ్య దర్శనం, ధర్మ దర్శనం ఈ మూడిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ ఆఫ్లైన్ ఎస్ఎస్డి, దివ్య దర్శనం టోకెన్స్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయి ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. 1 శ్రీనివాసం, 2 విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాలలో కూడా ప్రతిరోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ 3 ప్లేసుల్లో ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు నడక మార్గాలలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే వన్స్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న తర్వాత మీరు ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం. అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ మీరు టోకెన్ తీసుకున్న వెంటనే తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. మార్గ మధ్యంలో మీ టోకెన్ ఎక్కడా కూడా స్కాన్ చేయరు. మీరు తిరుమలకి చేరుకున్నాక మీ టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. ఇక దివ్య దర్శనం టోకెన్స్. ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇస్తారు. ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. అది కూడా మీరు టోకెన్ తీసుకున్న రోజే నడిచి వెళ్ళడానికి లేదండి. దివ్య దర్శనం టోకెన్ మీరు తీసుకున్న రోజు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు అంటే మీ దివ్య దర్శనం టోకెన్ పై దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ ఉదయం మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అప్పుడే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అలా టోకెన్ ని స్కాన్ చేసుకొని మీరు తిరుమలకి చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అయితే SSD టోకెన్ భక్తులు కావచ్చు, దివ్య దర్శనం టోకెన్ భక్తులు కావచ్చు, తిరుమలకి చేరుకున్న తర్వాత ఇద్దరూ కూడా ATGH వద్దే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే ఉంటుంది, దర్శనంకి ఒకే సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. డిఫరెన్స్ ఏంటి అంటే SSD టోకెన్ తీసుకున్న భక్తులు టోకెన్ తీసుకున్న వెంటనే తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, మార్గ మధ్యంలో ఆ టోకెన్ ఎక్కడ స్కాన్ చేయరు. కానీ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు అదే రోజు నడిచి వెళ్ళడానికి లేదు. మీ టోకెన్ మీద దర్శనం ఏ తేదీ ఉంటుందో ఆ తేదీ మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేసుకోవాలి. ఇది ఒక్కటేనండి డిఫరెన్స్, వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ఇచ్చే SSD టోకెన్స్, భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ రెండూ కూడా ఒకే టైంలో భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రేపు దర్శనంకి సంబంధించిన ఈ టోకెన్స్ ని ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తారండి. గతంలో అయితే అంటే ఒక 15-20 రోజుల ముందు వరకు కూడా ఈ టోకెన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున 4 లేదా 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ టోకెన్స్ ని ముందు రోజు మిడ్ నైట్ నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే జూన్ 4వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించిన ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు మిడ్ నైట్ 12 AM తర్వాత అంటే జూన్ 3వ తేదీ 12 AM తర్వాత తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత 1:30 కల్లా ఈ టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో ప్రతి రోజు కూడా మిడ్ నైట్ 12 AM తర్వాత ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే భక్తుల రద్దీని బట్టి ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయనేది చెప్పలేమండి. ఇది ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి. ఇక ధర్మ దర్శనం, దీనిని సర్వ దర్శనం అని కూడా అంటారు. అంటే ఎటువంటి టికెట్స్ ఆర్ టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడాన్ని సర్వ దర్శనం అని కూడా అంటారు. ఈ ధర్మ దర్శనంకి క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది నార్మల్ గా అంటే సాధారణంగా భక్తుల రద్దీ ఉన్నప్పుడు కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంట్రీ పాయింట్ అనేది ఉంటుంది. భక్తుల రద్దీ ఇంకొంచెం పెరిగింది అనుకోండి, ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ నుంచి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఇంకా భక్తుల రద్దీ పెరిగితే ఔటర్ రింగ్ రోడ్ లోని బాటగంగమ్మ గుడి, ఇంకా భక్తుల రద్దీ పెరిగితే సేవా సదన్,
సదన్, ఆక్టోపస్ బిల్డింగ్ ఇలా ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ఈ ధర్మ దర్శనంకి క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ అనేవి మారుతూ ఉంటాయి. మీరు ఫ్రీ దర్శనంకి వచ్చినప్పుడు క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉందో మీకు ఒకవేళ తెలియకపోతే తిరుమలలో ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉందండి. మీరు ఆ ఫ్రీ బస్ ఎక్కి మేము ఫ్రీ దర్శనం ఉచిత దర్శనంకి వెళ్ళాలి అంటే ఆ రోజు ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎంట్రీ పాయింట్ వద్ద ఫ్రీ బస్ వాళ్ళు మిమ్మల్ని దింపడం జరుగుతుంది. అలా మీరు దిగాక ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యాక ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి 8 గంటలు పట్టొచ్చు, 10 గంటలు పట్టొచ్చు, లేదా 12 గంటలు, లేదా 15 గంటలు, లేదా 20 గంటలు, లేదా 24 గంటల సమయం కూడా ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి దర్శనానికి సమయం పడుతుంది. ఇంకా గురువారం, శుక్రవారం రోజుల్లో అయితే ఇంకొంచెం ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంటుందండి. ఎందుకని అంటే గురువారం రోజు స్వామి వారికి ఉదయం తిరుప్పావడ సేవను నిర్వహిస్తారు, సాయంత్రం పూలంగి సేవను నిర్వహిస్తారు. అలాగే శుక్రవారం రోజు ఉదయం అభిషేకం సేవను నిర్వహిస్తారు. ఈ సేవల కారణంగా కొంత సమయం దర్శనాలు అనేవి ఆపుతారు కాబట్టి ఇంకొంచెం ధర్మ దర్శనం భక్తులకి సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ధర్మ దర్శనంకి ఎన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు, ఈ ధర్మ దర్శనంకి ఎంత సమయం సుమారుగా పట్టొచ్చు అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా టీటీడీ వారు అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అనేది ఇస్తారండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్, ఇంకా యూట్యూబ్ ఛానల్ కమిట్ టాబ్ లో కూడా అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు దానిని గమనించుకొని మీరు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకోవాలా, లేదా ఏ టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి వెళ్లి ఈ ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవాలా అనేది ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని స్వామివారి దర్శనంకి వెళ్లవలసిందిగా కోరుచున్నాను. అయితే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం ఎవరికి బెనిఫిట్ అనేది క్లియర్ గా చెప్పాలి అంటే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఎగ్జాక్ట్ గా మిడ్ నైట్ 12 AM తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఈ టోకన్స్ ను పొందడానికి ముందు రోజు రాత్రి 9 లేదా 10 గంటల నుంచే ఆ కౌంటర్స్ వద్దకి చేరుకొని భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసి మీరు టోకన్ తీసుకున్నా మీకు సుమారుగా 30 గంటల తరువాత టైం కి సంబంధించిన టోకన్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాత్రి 9 గంటలకి క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, 3 గంటల పాటు క్యూ లైన్ లో వెయిట్ చేసి 12 గంటలు అంటే 12 AM తర్వాత టోకెన్ తీసుకుంటారు. ఆ టోకన్ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత టైం స్లాట్ కి సంబంధించి ఇస్తారు. అంటే మీరు రాత్రి 9 గంటలకి క్యూ లైన్ లో జాయిన్ అయినప్పుడు ఇక్కడ 3 గంటలు వెయిట్ చేసి టోకన్ తీసుకుంటారు. టోకన్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంటే సుమారుగా 24 గంటల పైన ఆ టోకన్స్ తో మీరు దర్శనం చేసుకోవడానికి వెయిట్ చేస్తారన్నమాట. ఆ టోకెన్ ద్వారా మరుసటి రోజు మీరు క్యూ లైన్ లో మీ టైం స్లాట్ ప్రకారం జాయిన్ అయితే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సుమారుగా 3 నుంచి 6 గంటల వరకు దర్శనానికి పట్టొచ్చు. టోటల్ గా ఈ ఎస్ఎస్డి టోకెన్ తీసుకునే భక్తులు టోకెన్ తీసుకోవడానికి, ఆ టోకెన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడానికి సుమారుగా తెలిసి తెలియక 8 గంటల పాటు క్యూ లైన్ లో వెయిట్ చేస్తారు. అంటే టోకెన్ తీసుకోవడానికి 3 గంటల పాటు క్యూ లైన్ లో వెయిట్ చేసి టోకెన్ తీసుకుంటారు. ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఒక 3 నుంచి 6 గంటల వరకు క్యూ లైన్ లో వెయిట్ చేస్తారు. అందుకే సుమారు 7 నుంచి 8 గంటల వరకు క్యూ లైన్ లో వెయిట్ చేస్తారు చెప్పానండి. ఇంత టైం మనం క్యూ లైన్ లో వెయిట్ చేసి ఆ టోకెన్ ద్వారా దర్శనం చేసుకున్నప్పటికీ సుమారుగా టోకెన్ తీసుకున్నప్పటి నుంచి దర్శనంకి వెళ్లే వరకు ఒక 24 గంటల సమయం అనేది వేస్ట్ అవుతుంది. అట్లాంటప్పుడు ఎవరైతే తిరుపతికి వచ్చి ఈ టోకెన్ తీసుకొని ఈ లోకల్ టెంపుల్స్ అన్ని కూడా చూడాలి అనుకునే భక్తులు కావచ్చు, లేదా తిరుమలకి చేరుకొని సైడ్ సీన్స్ చూడాలి అనుకునే భక్తులందరికీ కూడా ఈ ఎస్ఎస్డి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎందుకు 12 AM తర్వాత టోకెన్ తీసుకుంటే ఆ రోజంతా కూడా ఈ లోకల్ టెంపుల్స్ అండ్ సైడ్ సీన్స్ అన్ని కూడా చూసుకొని మొక్కుబళ్ళు అన్ని కూడా చెల్లించుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి మీ టైం స్లాట్ ప్రకారం మీరు క్యూ లైన్ లోకి జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే టోకెన్ తీసుకున్న తర్వాత తిరుపతిలో లోకల్ టెంపుల్స్ చూడాలి, లేదా తిరుమలలో సైడ్ సీన్స్ చూడాలి అనుకునే భక్తులకి కావచ్చు, అండ్ అలాగే మొక్కుబళ్ళు చెల్లించుకోవడం, షాపింగ్ చేయడం ఇలా అన్ని కూడా ప్రీ ప్లాన్ గా చేసుకొని స్వామివారి దర్శనం టైం స్లాట్ ప్రకారం వెళ్ళాలి అనుకునే భక్తులకి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయండి. ఇవి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఎవరికి బెనిఫిట్ అనే దానికి సంబంధించి. ఇక ఎటువంటి టికెట్స్ లేకుండా సర్వ దర్శనం అంటే ధర్మ దర్శనం ఎవరికి బెనిఫిట్ అనే విషయానికి వస్తే, మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆ రోజుకు సంబంధించి ఎస్ఎస్డి టోకన్స్ కోట కంప్లీట్ గా అయిపోయాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి తెల్లవారుజామున 5-6 గంటలకి ట్రైన్స్ అనేవి తిరుపతికి చేరుకుంటాయి. అలాంటి భక్తులు కావచ్చు. కొంతమంది ఉదయం 10-11కి తిరుపతికి చేరుకుంటారు. మరి కొంతమంది మధ్యాహ్నం 12-1 గంటకి తిరుపతికి చేరుకుంటారు. అలాంటి భక్తులు మీరు తిరుపతికి వచ్చిన సమయానికి టోకన్స్ అనేవి అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు
అలాంటప్పుడు మీరు ఆ రోజు నైట్ 12 AM వరకు కూడా మీరు తిరుపతిలోనే స్టే చేసి ఆ టోకన్స్ కోసం వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ మొక్కుబళ్ళు అన్ని చెల్లించుకొని మీ లగేజ్ అంతా కూడా లాకర్ లో కావచ్చు, రూమ్ లో కావచ్చు భద్రపరుచుకొని ఆ రోజు ఉన్న ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో, అంటే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు కృష్ణతేజ సర్కిల్ కావచ్చు, శిలాతోరణం సర్కిల్ కావచ్చు, బాటగంగమ్మ గుడి కావచ్చు, ఇలా ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎంట్రీ పాయింట్ లో మీరు జాయిన్ అయ్యాక సుమారుగా 8 గంటల నుంచి 24 గంటల లోపు మీకు దర్శనం అనేది పూర్తవ్వచ్చు. అంటే భక్తుల రద్దీని బట్టి 8 నుంచి 10 లేదా 10 నుంచి 12 లేదా 15 నుంచి 20 ఇలా భక్తుల రద్దీని బట్టి సమయం అనేది పడుతుంది. అండ్ ఇంకొకటి, ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ని బట్టి మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి జాయిన్ అయ్యాక అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లి నారాయణగిరి షెడ్స్ నుంచి వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి సుమారుగా 4 నుంచి 10 గంటల సమయం పట్టొచ్చు. అంటే మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యాక 4 నుంచి సుమారుగా 10 గంటల వరకు మీరు నడుచుకుంటూ వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి వచ్చాక మీరు అక్కడే వెయిట్ చేయాలనుకుంటే కంపార్ట్మెంట్ లో వెయిట్ చేయొచ్చు దర్శనం అయ్యే వరకు. లేదు ఇంత దూరం నడిచొచ్చాం కదా, పిల్లలు పెద్దవాళ్ళు బాగా స్ట్రైన్ అయిపోయారు, బయటికి వచ్చి కొంచెం చల్లగాలి పీల్చుకోవాలి, మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు మెడిసిన్స్ వేసుకోవాలి, లేదా చుట్టూ సైడ్ సీన్స్ చూడాలి అనుకునే వాళ్ళు సైడ్ సీన్స్ చూడాలి, లేదా ఫుడ్ స్నాక్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంపార్ట్మెంట్ నుంచి బయటికి రావాలి అనుకుంటే వైకుంఠం 2 లోని 11వ నెంబర్ కంపార్ట్మెంట్ వద్ద రీ ఎంట్రీ టోకెన్ అనేది ఇస్తారు. అంటే మీ టోకెన్ లో తిరిగి మళ్ళీ మీరు ఎన్ని గంటలకు దర్శనానికి రావాలో మెన్షన్ చేస్తారు. ఆ రీ ఎంట్రీ టోకెన్ అనేది తీసుకొని మీరు కంపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చేయచ్చు. అంటే ఇంత దూరం క్యూ లైన్ లో వెళ్లి కంపార్ట్మెంట్ లోకి చేరుకునేసరికి బాగా స్ట్రైన్ అయిపోయింటారు కదండి. సో కంపార్ట్మెంట్ నుంచి రీ ఎంట్రీ పాస్ ద్వారా మీరు బయటికి వచ్చేసి కొంచెం చల్లగాలి పీల్చుకొని రిలాక్స్ అవ్వచ్చు. లేదా మీకు రూమ్ కి వెళ్లి ఇంకా కొంచెం ఫ్రీగా రిలాక్స్ అవ్వాలనుకుంటే రూమ్ కి వెళ్ళొచ్చు. లేదా పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు ఉన్నారు, మెడిసిన్స్, టిఫిన్, స్నాక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే మీరు రీ ఎంట్రీ పాస్ ద్వారా బయటకు వచ్చాక రిలాక్స్ అయ్యి తిరిగి మళ్ళీ మీరు ఆ రీ ఎంట్రీ టోకెన్ లో ఏ టైం అయితే ఉంటుందో ఆ టైం కైనా రీ ఎంటర్ అవ్వచ్చు. లేదు అనుకుంటే కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాతే మేము ఆ టోకన్స్ తో రీ ఎంటర్ అవుతాం అనుకుంటే 1 or 2 అవర్స్ తర్వాత అయినా రీ ఎంటర్ అయిపోవచ్చు అండి. వాళ్ళు ఇచ్చిన టైం వరకు వెయిట్ చేయాలని ఏం లేదు. ఆ రీ ఎంట్రీ టోకెన్ తీసుకొని కంపార్ట్మెంట్ నుంచి ఏ ప్లేస్ లో అయితే ఎగ్జిట్ అయ్యారు తిరిగి అదే ప్లేస్ లో రీ ఎంటర్ అవ్వచ్చు. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే పడమట మాడవీధిలో W4 గేట్ అనేది ఉందండి. ఆ గేట్ దగ్గర ఉన్న ఆ దారిలో కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో రీ ఎంట్రీ పాయింట్ అనేది ఉంటుంది. రింగ్ రోడ్ లో వచ్చే వాళ్ళకి కనైతే మ్యూజియం కి ఆపోజిట్ లో పడమట మాడవీధిలో ఒక రోడ్ అనేది ఉంటుంది. ఆ రోడ్ లో కొంచెం ముందుకు నడిచొస్తే రైట్ సైడ్ లో రీ ఎంట్రీ పాయింట్ అనేది ఉంటుంది. అక్కడ మీ టోకెన్ అనేది మళ్ళీ స్కాన్ చేసుకొని మీరు రీ ఎంటర్ అవ్వచ్చు. అలా రీ ఎంటర్ అయితే మీరు డైరెక్ట్ గా కంపార్ట్మెంట్ లోకి వెళ్ళొచ్చండి. ఇక్కడ భక్తులు కొంతమంది రీ ఎంట్రీ టోకెన్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవ్వడానికి అంటే రీ ఎంటర్ అవ్వడానికి మళ్ళీ క్యూ లైన్ మొత్తం తిరగాలనే డౌట్ అయితే ఉంది. మళ్ళీ క్యూ లైన్ మొత్తం తిరగాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఆ రీ ఎంట్రీ పాయింట్ ద్వారా మీ టోకెన్ స్కాన్ చేసుకొని డైరెక్ట్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళవచ్చు. ఈ రీ ఎంట్రీ టోకెన్ కి సంబంధించి పర్టికులర్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలా రీ ఎంట్రీ టోకెన్ ద్వారా మళ్ళీ మీరు రీ ఎంటర్ అయ్యాక సుమారుగా ఒక 3-4 గంటల్లో మీకు దర్శనం అయిపోవచ్చు. అంటే టీటీడీ వారు మీకు దర్శనంకి ఇచ్చిన సమయం కంటే కూడా ఇంకా ముందుగానే మీకు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఇక్కడ ఎటువంటి టోకన్స్ లేకుండా ధర్మ దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి సుమారుగా మీరు క్యూ లైన్ లో ఎంటర్ అయిన తర్వాత వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి రావడానికి ఒక 8 నుంచి 10 గంటల సమయం పట్టింది అనుకోండి. కంపార్ట్మెంట్ లోనే వెయిట్ చేశారు. టీటీడీ వారు ఇచ్చిన సమయం కంటే దర్శనం ఇంకా ముందుగానే అయిపోతుంది. లేదు రీ ఎంట్రీ టోకెన్ తీసుకొని మీరు బయటకు వచ్చారు, మళ్ళీ మీ రీ ఎంట్రీ టోకెన్ ద్వారా 1 or 2 అవర్స్ తర్వాత ఎంటర్ అయ్యారు అనుకోండి. అలా ఎంటర్ అయ్యాక ఒక 3-4 గంటల దర్శనం అయిపోతుంది. అంటే టోటల్ గా సుమారు 8 నుంచి 10 గంటల వరకు క్యూ లైన్ లో నడుచుకుంటూ వచ్చారు. తర్వాత రీ ఎంటర్ అయ్యాక ఒక 3 నుంచి 4 గంటల్లో మీకు దర్శనం అనేది పూర్తయిపోతుంది. అంటే టోటల్ గా ఒక 10 నుంచి 15 గంటల దర్శనం అనేది పూర్తయిపోతుంది. సో ఇదండి, ఎటువంటి టికెట్స్ లేకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులు మీరు తిరుపతికి వచ్చాక ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకోవాలా, లేదా ఎటువంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి వెళ్లి స్వామి వారి ధర్మ దర్శనం చేసుకోవాలనే దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోగలరు. అయితే తిరుమలకి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అనేది మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాం. కాబట్టి మన ఛానల్ ఫాలోవర్స్ కొంతమంది మేము ఇవాళ స్వామివారి దర్శనంకి వస్తున్నామండి, మేము ఈ రోజు SSD టోకన్ తీసుకొని దర్శనంకి వెళ్ళాలా, లేదా ఎట్టి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనంకి వెళ్ళాలా, ఎలా మేము దర్శనంకి వెళ్తే మాకు దర్శనం తొందరగా అవుతుంది అని అడుగుతూ ఉంటారు. నేను మన భక్తులు అడిగిన దానికి ఎలా వెళ్తే దర్శనం కొంచెం ప్రీ ప్లాన్ గా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా తెలియచేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా నిన్న మా రిలేటివ్స్ స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది. వాళ్ళు నిన్న తిరుపతికి వచ్చి తెల్లవారుజామున 1 గంట సమయంలో ఆఫ్లైన్ SSD టోకన్ తీసుకున్నారు. వాళ్ళకి ఈ రోజు రాత్రి 8 గంటలకి సంబంధించిన SSD టోకన్ ఇచ్చారు. టోకన్ తీసుకున్న తర్వాత తిరుమలకి ఎన్ని గంటలకు బస్సులు స్టార్ట్ అవుతాయి తెలుసుకోవడం కోసం నాకు కాల్ చేశారు. నాకు కాల్ చేసిన వెంటనే మీరు SSD టోకన్ తీసుకున్నారా అని అడిగాను. టోకన్ తీసుకున్నాం, రేపు రాత్రి 8 గంటల టైం స్లాట్ కి టోకన్ ఇచ్చారు అని చెప్పారు. 3 గంటలకి ఫస్ట్ బస్ అనేది తిరుమలకి స్టార్ట్ అవుతుంది. మీరు ఆ బస్సుకు వెళ్లి CRO ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్టర్ చేసుకోండి, మీకు మోస్ట్లీ 1 or 2 అవర్స్ లో రూమ్ అనేది అలాట్ అయిపోతుంది అని చెప్పాను. వాళ్ళు వెంటనే తిరుమలకి వెళ్లి CRO ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్టర్ చేసుకున్నారు. రూమ్ అనేది అలాట్ అయింది. రూమ్ లోకి చెక్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి తిరుమలకు వచ్చి రూమ్
తీసుకున్నాం, తలనీలాలు మొక్కుబళ్ళు అన్ని కూడా చెల్లించుకొని ఫ్రెష్ అప్ అయిపోయాం, మాకు రేపటికి సంబంధించిన టోకెన్ ఉంది కదా, మేము ఆ టోకెన్ తో ఇవాళ దర్శనం చేసుకోవచ్చు అని మళ్ళీ నాకు వాళ్ళు కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు నేనేం చెప్పానంటే రేపటికి సంబంధించిన టోకెన్ ఉంది కాబట్టి ఆ టోకెన్ తో ఈ రోజు దర్శనం చేసుకోవడానికి లేదు. మీ టోకెన్ లో ఉన్న టైం స్లాట్ కంటే 1 or 2 hours ముందు మాత్రమే ఆ టోకెన్ ద్వారా మీరు క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని ముందు రోజు ఆ టోకెన్ తో స్వామివారి దర్శనం చేసుకోవడానికి లేదు. మీకు రేపు దర్శనం టోకెన్ ఉంది కాబట్టి ఈ రోజంతా తిరుమలలో చూడాల్సిన సైట్ సీన్స్ అన్ని చూడడం, ఇంకా షాపింగ్ అవి ఏమైనా చేసుకోవాల్సి ఉంటే అవన్నీ కూడా చూసుకొని బాగా రిలాక్స్ అయ్యి మీకు రేపు ఏ టైం స్లాట్ అయితే టోకెన్ ఉందో ఆ టైం స్లాట్ ప్రకారం మీరు ఆ క్యూ లైన్ లో జాయిన్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు మేము ఇంకా ముందుగానే ఇవాళ మేము స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగారు. అందుకు నేనేం చెప్పాను అంటే ఈ రోజు మీరు దర్శనం చేసుకోవాలి అంటే ఆ టోకెన్ ద్వారా అంటే ఆ ఎస్ఎస్డి టోకెన్ ద్వారా ఈ రోజు దర్శనం చేసుకోవడానికి లేదు. ఎటువంటి టికెట్స్ లేని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో మీరు జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఫ్రీ దర్శనం కి కూడా మీరు వీలైతే సాయంత్రం 4 గంటలకి అలా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవ్వండి. సాయంత్రం 4 గంటలకు మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయితే మోస్ట్లీ రాత్రి 12 లేదా 1 గంటకి స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. 1 గంట లోపు అంటే మిడ్ నైట్ 1 గంట లోపు మీకు స్వామివారి దర్శనం కంప్లీట్ కాలేదు అంటే అప్పుడు 11వ నెంబర్ కంపార్ట్మెంట్ వద్ద ఇచ్చే రీ ఎంట్రీ పాస్ అని తీసుకొని కంపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చేసి మీ రూమ్ కి వెళ్లి రిలాక్స్ అయ్యి తెల్లవారుజామున 5 గంటల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ టోకన్ ద్వారా ఎంటర్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోండి అని చెప్పడం జరిగిందండి. సో నిన్న నేను చెప్పిన విధంగా వాళ్ళు సాయంత్రం 4 గంటలకి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయితే రాత్రి 12:30 స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. చాలా త్వరగా ఫ్రీ దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావడం జరిగిందండి. వాళ్ళకి ఇచ్చిన ఎస్ఎస్డి టోకెన్ ప్రకారం అయితే ఈ రోజు రాత్రి 8 గంటలకి ఆ టోకెన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి. కానీ నిన్న వాళ్ళు ఎటువంటి టికెట్స్ లేకుండా దర్శనంకి వెళ్లారు. రాత్రి 12:30 కల్లా దర్శనం అయిపోయింది. ఆలయం నుంచి బయటకు వచ్చి రూమ్ ఉంది కాబట్టి రూమ్ లో రిలాక్స్ అయ్యి ఈ రోజు ఉదయం తిరిగి వాళ్ళ ఇంటికి కూడా తిరుగు ప్రయాణం అయ్యి వెళ్ళిపోవడం జరిగిందండి. సో ఇక్కడ ఇంకొక సందేహం కూడా ఉండొచ్చు, ఎందుకు వాళ్ళని సాయంత్రం 4 గంటలు ఆ టైంలోనే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవ్వమన్నాను అంటే ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని దర్శనాలు ఆపేసి సీనియర్ సిటిజన్ కి మాత్రమే ఆ గంట పాటు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అలాగే సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ అనేది ఉంటుంది. ఆ టైంలో కూడా అన్ని దర్శనాలు ఆపేసి వాళ్ళకి మాత్రమే మొదటి గడప దర్శనం కల్పిస్తారు. ఇంకా గురువారం రోజు కనైతే శ్రీవాణి దర్శనం అయిపోయిన వెంటనే స్వామి వారికి పూలంగి సేవ అనేది చేస్తారు. అప్పుడు 1 గంట సమయం పాటు దర్శనాలు ఆపేస్తారు. కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం సమయంలో ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా స్వామివారి ఏకాంత సేవకు ముందే దర్శనం అనేది కంప్లీట్ అయిపోయి ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఒకవేళ ఏకాంత సేవ కంటే ముందు స్వామివారి దర్శనం అవ్వలేదు అంటే ఆ సుప్రభాతం సేవ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున స్వామివారి దర్శనం అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ఆ బేస్ తోనే వాళ్ళకి ఆ విషయం చెప్పడం జరిగింది. వాళ్ళు అలాగే స్వామివారి దర్శనం చేసుకుని రాత్రి 12:30 ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. ప్రతిరోజు ఇలాగే జరుగుతుందని కాదండి, భక్తుల రద్దీని బట్టి, అంటే భక్తుల రద్దీ ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంది అనుకోండి, వీకెండ్ టైం అట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ రద్దీ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు. భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పుడు మాత్రం సుమారు 8 నుంచి 10 గంటల్లోనే టికెట్ లేని ఫ్రీ దర్శనం కంప్లీట్ అయిపోయి ఆలయం నుంచి బయటకు వచ్చేయచ్చు. సో ఓవరాల్ గా ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ప్రతిరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఎటువంటి దర్శనం టికెట్స్ లేని ధర్మ దర్శనంకి సుమారు ఆ రోజు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి టీటీడీ వారు అఫీషియల్ గా ప్రతిరోజు ఒక ప్రెస్ అప్డేట్ అనేది ఇస్తారు. అండ్ అలాగే మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టై ఛానల్, యూట్యూబ్ ఛానల్ కమిట్ టాబ్ లోను అండ్ మన ఛానల్ వీడియోస్ ద్వారా కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ధర్మ దర్శనంకి ఏ రోజు ఎంత సమయం పడుతూ ఉంది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు దీనిని గమనించుకొని మీరు తిరుపతికి వచ్చాక ఆఫ్లైన్ ఎస్ఎస్డి ఆర్ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకోవాలా, లేదా ఎటువంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకు వెళ్లి స్వామివారి ధర్మ దర్శనం చేసుకోవాలా అనేది దీన్ని అన్నింటినీ కూడా ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని మీరు ఒక ప్లానింగ్ గా స్వామివారి దర్శనార్థం వచ్చారు అంటే క్యూ లైన్ లో కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా, స్ట్రెయిన్ కాకుండా స్వామివారి దర్శనం ఒక ప్రశాంత వాతావరణంలో చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. అందుకే ఈ విషయం చెప్తున్నాను. ఇదండి ఓవరాల్ గా ఆఫ్లైన్ ఎస్ఎస్డి, దివ్య దర్శనం, ధర్మ దర్శనం మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ ఏ టికెట్స్ దర్శనంకి వెళ్తే భక్తులకి ఎవరికి బెనిఫిట్ అనే దానికి సంబంధించి ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.